Never stop learning, never stop growing. Hi friends, thank you so much for clicking on this video. Welcome to Smile YouTube channel, easy way to learn English. In this video we are going to learn advanced English grammar and also advanced spoken English. So ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే we are going to learn a great thing which we use these words in our language most of the time. ఈ వీడియోలో మనం రెండు విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ద ఫస్ట్ వన్ ఈజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వాళ్ళని వదలొద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఉద్యోగం తెచ్చుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఆహ్వానించడం మర్చిపోవద్దు. All this how we can tell in English. And coming to the next one, ఎట్టి పరిస్థితుల్లో the first one, and the second one is కష్టాల్లో, ఇబ్బందుల్లో, కష్టసుఖాల్లో ప్రతి ఒక్కరూ ఫ్యామిలీకి అండగా ఉండాలి. కష్టసుఖాల్లో కంపెనీకి ఎంప్లాయీస్ ఎంతో కొంత సహాయం చేయాలి. కష్టసుఖాల్లో ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. These two we are going to learn in this video, how to use them in English language. So those we are going to learn in this video, so don't waste the time. Let's get started. If you did not subscribe my channel, please do subscribe, like, comment. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్. Never stop growing. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఫోన్ చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని చేయడం మర్చిపోవద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఆహ్వానించడం మర్చిపోవద్దు. ఏదైనా ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యొద్దు అనే విషయాన్ని ఏ విధంగా చెప్పాలో ఇంగ్లీష్లో చూద్దాం. దానికి మనకు ఒక ఫ్రేజ్ ఉందండి, దట్ ఈస్ నథింగ్ బట్ హియర్ అండర్ ఎనీ కండిషన్. అండర్ ఎనీ కండిషన్, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వాళ్ళని తిట్టద్దు. Please don't scold them under any condition. Under any condition, please don't scold them. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్ట్ మనకే రావాలి. We must get it under any condition. We must get it under any condition. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్ట్ మనకే రావాలి. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. డోంట్ గో దేర్ అండర్ ఎనీ కండిషన్. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ఫాస్ట్ చేయడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అండర్ ఎనీ కండిషన్. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్రేక్ఫాస్ట్ చేయడం మర్చిపోవద్దు. సో ఎట్టి పరిస్థితుల్లో అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటామండి? అండర్ ఎనీ condition. It is a phrase that we can use in our day-to-day life conversation to mention that etti paristhithillo. I hope it is clear to you. Can use it whenever you want to use the Telugu word called etti paristhithillo in English, that is under any condition. ఏదేమైనా సరే ఆ ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ ప్రాజెక్ట్ను వదలనుకోవడం లేదు. I don't want to leave this project under any condition. I don't want to leave this project under any condition. ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు నేను సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. I will try to help you under any condition. ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నీ జీవితంలో నుంచి వెళ్ళిపోను. I will not leave you in my life under any condition. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నా జీవితంలో నుంచి వదులుకోను. I hope it is clear to you. Okay, so try to frame some other sentences by using this phrase called under any condition. Meaning ఏంటండి? ఎట్టి పరిస్థితుల్లోనూ. I hope it is clear to you. So start using this phrase in your day-to-day life conversation and improve your communication skills. Okay? Never stop growing.
second one that we are learning in this video. The second one is kasta sukhallo, ibbandullo. How to tell this? కష్ట సుఖాల్లో నేను నా ఫ్యామిలీకి అండగా ఉండాలనుకుంటున్నాను. కష్ట సుఖాల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచించి ముందుకు అడుగు వెయ్యాలి. కష్ట సుఖాల్లో నీ గురించి నువ్వు ఆలోచించి ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. కష్ట సుఖాల్లో మన వాళ్ళు అంటే ఏమిటో మనకి తెలుస్తుంది. How to tell these sentences in English? For these we have a phrase called in the doldrums. In the doldrums. దాన్ని తెలుగులో ఏమంటాము అంటే ఇబ్బందుల్లో ఆర్ కష్టాల్లో. In the doldrums. In the doldrums is nothing but here కష్టాల్లో ఆర్ ఇబ్బందుల్లో. And one more also we have. What is that? Through thick and thin. Through thick and thin. కష్ట సుఖాల్లో. It is called ఇబ్బందుల్లో. It is called కష్ట సుఖాల్లో. You can use both to mention the meaning like ఇబ్బందుల్లో or కష్ట సుఖాల్లో. Okay? So let's see some example, then you can understand clearly about these two phrases. Okay. కష్ట సుఖాల్లో నేను నా ఫ్యామిలీకి అండగా ఉండాలనుకుంటున్నాను. I want to support my family through thick and thin. I want to support my family through thick and thin. కష్ట సుఖాల్లో మన వాళ్ళు అంటే ఏంటో మనకి తెలుస్తుంది. We will get to know it. Who we are when we are in the doldrums or when we are through thick and thin. మన కష్టాల్లో ఉండేటప్పుడు మన వాళ్ళు ఏంటో మనకి తెలుస్తుంది. కష్ట సుఖాల్లో నీ గురించి నువ్వు ఆలోచిస్తూ ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. You must think about yourself through thick and thin as well as about others. కష్ట సుఖాలు ఉండేటప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించాలి, ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. కష్ట సుఖాల్లో ఏ డెసిషన్ అయినా మనం జాగ్రత్తగా తీసుకొని ముందుకు నడవాలి. We have to take a decision when we are in the doldrums and move on. We have to take a decision when we are through thick and thin, otherwise when we are in the doldrums to move on. Okay? Is it clear? కష్ట సుఖాలు అనేటప్పుడు you can say that through thick and thin or in the doldrums. ఇండియా ఎకానమీ కష్ట సుఖాల్లో ఉంది. భారతదేశం యొక్క ఆర్థికం కష్ట సుఖాల్లో ఉంది. సో ఇండియాస్ ఎకానమీ ఈజ్ ఇన్ ద డోల్డ్రమ్స్. ఇండియాస్ ఎకానమీ ఈజ్ ఇన్ ద డోల్డ్రమ్స్. అతడు కష్ట సుఖాల్లో ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ ద డోల్డ్రమ్స్. He is in the doldrums. When you want to mention status of a person, you better to use in the doldrums. When you want to tell any sentence as an action, then you must use through thick and thin. Examples, రెండు examples చూద్దాం, then you can understand. కష్ట సుఖాలు నేను నా స్నేహితులకు అండగా నిలవాలనుకుంటున్నాను. Action here. I want to support my friends through thick and thin. వాళ్ళు కష్ట సుఖాల్లో ఉన్నారు కాబట్టి నేను సహాయం చేస్తున్నాను. I am helping them because they are in the doldrums. I am helping them because they are in the doldrums. Here it is talking about status. I hope you have got a clear clarification about these three phrases, how to use in our day-to-day life conversation. So try to use them in your day-to-day life conversation and improve your spoken English as well as communication skills. Most of the time and in most of the cases we use these phrases in our mother tongue. Right or wrong? ఎక్కువగా మనం తెలుగులో మాట్లాడేటప్పుడు ఈ పదాలు ఎక్కువగా ఉపయోగిస్తాం. ఈవెన్ we use in English language also. So try to use them in your day-to-day life conversation. Thank you friends. Thank you so much for watching this video. మీరు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి అండ్ లైక్ చేయండి
కామెంట్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ learning, never stop growing.